హాయ్ 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 మామ, ఇప్పుడైతే మనము డే 1 మన ఖైరతాబాద్ గణేశుడి దగ్గర ఉన్నాము. సో ఇది నా సెకండ్ బ్లాగ్ మామ, మన ఖైరతాబాద్ గణేశుడిది. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు కట్టలు అయితే తీసేసినారు ఈరోజు. సో డే 1 అయితే ఫుల్ రచ్చ రచ్చ మామ, ఫుల్ బ్యాండ్ గీండు అంతా ఉందా మామ, మస్తు అవుతుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. జైబోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి మన గణేశుడు. సో ఎందుకంటే పొద్దునంతా వాన మామ, సో మనకి ఇప్పుడే తగ్గింది, వాన తగ్గింది, మన 3 నుంచి వాన తగ్గింది. సో నేను అదే అనుకుంటున్నా, వాన తగ్గాలని, నేను వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోవాలని. సో ఇది నా సెకండ్ బ్లాగ్ మన ఖైరతాబాద్ గణేశుడిది. చూసి అయితే జనాలు మామ, నిజంగా చెప్తున్నా, మొత్తం మన హైదరాబాద్ మొత్తం అందరూ వచ్చేసినారు మన ఖైరతాబాద్ గణేశుని చూడడానికి. ఇక బ్యాండ్ వాళ్ళు వీళ్ళందరూ, ఇంకా పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మామ. సో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చూసుకుంటే ప్రతి ఒక్కరు బాబా మొత్తం బ్లాగింగే చేస్తారు అందరూ. ఇక కెమెరాలు, వీడియో ఆన్, మొత్తం ఫోటోలు. చూసారు కదా ఎంతమంది, అందరూ ఫోన్లు పట్టుకొని మొత్తం. నాకైతే దొరికిందే ఛాన్స్. అక్కడ వెళ్ళిన ఆ క్యూలో ఉండే ఫస్ట్, మళ్ళీ ఈ క్యూలోకి వచ్చిన, అక్కడి నుంచి ఇక్కడ మొత్తం ఎంత స్పెండ్ చేసినంటే టైము నాకు తెలుసు ఒక 2-3 గంటలు ఇక్కడనే స్పెండ్ చేసిన మామ. మొత్తం మంచిగా క్లారిటీగా రావాలని ఇక గణేశుడిని అయితే ఎంత అయితే అంత మంచిగా చూపెడుతున్నాం మామ. ఇక చూసి కిరీటాలు, మన గణేశుల లడ్డు, మనకు మన స్వామివారు ఆభరణాలు, మొత్తం గణేశుడు మొత్తం ఎంత అందంగా ఉన్నాడు కదా. 69 feet టాల్ మామ. ఇంకా మస్తు ఉంది. ఇంకా నిన్న స్వామివారికి 2 తలలు ఉన్నాయి, రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో. ఇంకా చూసుకుంటే స్వామివారికి ఒక చేతిలో ఓం ఉంది, ఒక చేతిలో రుద్రాక్ష ఉంది, ఒక చేతిలో మనకు విష్ణు చక్రం కూడా ఉంది. మన గణేశుడిని, ఖైరతాబాద్ గణేశుడిని చూస్తూ ఉంటే స్వామివారిని అసలుకి ఎల్లబుద్ధి కూడా అవ్వట్లేదు ఇంటికి. సో ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, కానీ ఇంకా వాన పడుతుంది అని చెప్పి ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే వాన పడితే ఇంకా అసలుకి కష్టమైపోతుంది. ఇక్కడ చూసుకుంటే భక్తులు అయితే ఫుల్ మామ, ఫుల్ నిండిపోయినారు క్యూలో. సో తొందరగా వచ్చేసిన, దర్శనం చేసుకున్నా. సో క్యూ అయితే పెద్దగా అవుతానే ఉంది మామ, జనాలు వస్తూనే ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్లో అయితే అన్ని షాపులు బాబా. సో అన్నీ కాఫీ షాప్ ఉంది, మనకు దోశ, ఇడ్లీలు అన్నీ దొరుకుతాయి. తిండికి ఏం ప్రాబ్లం ఏమో చేంజ్ చేసేసినారు. సో నేనేమో ఐమాక్స్ దగ్గర పెట్టి నా వెహికల్. సో ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో నాకు అర్థమవుతలేదు. పోలీస్ వాళ్ళేమో ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఇట్లా లెఫ్ట్ వెళ్ళమన్నారు. సో ఏదేదో దారులు చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు షాపింగ్ కూడా ఉంది మామ, స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు మన భక్తులు. సో మన ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి చూడడానికి వస్తారు. ఇక్కడ ఫుల్ మంచిగా పిల్లలు అయితే ఆడుకోవడానికి బొమ్మలు, ఇంకా మనకు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మనకు గాజులని, లేడీస్కి గాజులని, బొమ్మలు, ఇంకా తిండి అయితే, ఇంకా తిండికి అయితే ప్రాబ్లమే లేవు, అన్నీ దొరుకుతున్నాయి. సమోసాలు, పఫ్ఫులు, బర్గర్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో చూసుకుంటే దోశలు, ఇడ్లీలు, థమ్స్అప్లు అన్నీ దొరుకుతాయి. భక్తులు వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకొని హ్యాపీగా తిని హ్యాపీగా వెళ్ళొచ్చు. చూసారు కదా, మస్తు ఉంది. అంతమంది జనాలు, మొత్తం హైదరాబాద్లో ఉన్న జనాలు అందరూ మన ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వచ్చినాడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై బోలో.